ఏమిటి? మనకి మేలు చేసే క్రియ సత్క్రియ అండి. అటువంటి పని ఏం చేయాలి? మనం చేసుకున్నాం అనుకోండి, అది మనం మేలు చేస్తుంది. మొట్టమొదటి మనం మేలు చేసేది ఏమిటంటే పాపంలోంచి విడుదలండి. మిగతాది ఏది కూడా మనం మేలు చేయదండి. మనం ఏం అడిగినా సరే మనం మేలు చేయదండి. మొట్టమొదటి మనకు మేలు చేసేది ఏమిటంటే దేవుని యొద్ద నుంచి పాపానికి పరిహారం అండి, దేవునితో సమాధానం పొందుకోకుండా మనం ఏది పొందుకున్నా అది అనుభవించలేమండి. ఎందుకంటే మన మీద ఏం చేస్తుంది? పాపం ఏలుబడి చేస్తుంది. పాపం వల్ల వచ్చేది ఏమిటి? జీతం మరణం అండి. అందువల్ల మనం పొందుకుని అనుభవించే యోగ్యత కూడా మనకు ఉండదు. మొట్టమొదటి మనం చేయవలసింది ఏమిటంటే అవి కావాలి ఈ కావాలని అడగటం కాదండి. మొట్టమొదటి దేవునికి మనకు ఉన్నటువంటి మధ్యన ఉన్నటువంటి పాపాన్ని పరిహరించుకునేవారునే, ఆ రక్షణలోకి మనం వచ్చేవారునే ఉండాలి. దేన్ని నిర్లక్ష్యం చేసుకుంటే